మీరు వేస్తున్న ప్రశ్న చాలా హైయెస్ట్ ప్రశ్న. అందరి ప్రశ్న అదే అయింది. ఓంకారం చెప్పండి మళ్ళీ 3 సార్లు గౌనంగా. ఓ గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాం. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. పవిత్రాత్మస్వరూపులకు, ఆత్మ సోదరి సోదరులకు, ఆధ్యాత్మిక మిత్రులందరకు ఆత్మ నమస్కారములతో గురుదేవుడేం పలికిస్తే అది నేను పలుకుతున్నాను. మన ఆధ్యాత్మిక మిత్రులు ఈరోజు చాలా సుదినమని చెప్పుకోవాలి. మన ఈ సిద్ధయోగ ఆశ్రమానికి రాపర్తి రామారావు గారనే ఆయన చాలా గొప్పవారు. విష్ణుగిరిలో వారికి ఆశ్రమం ఉంది. అలాగనే సంస్థలు ఎన్నో ఉన్నాయి భీమిలిలోని ఎక్కడెక్కడ. వారి శిష్య బృందం ఆత్మ సోదరులు ఈరోజు వచ్చారు. చాలా సుదినమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక మిత్రుల కలయిక, ఆ సిద్ధపురుషుడు తాలూకా అనుగ్రహం ఉంటే కానీ ఆ కలయిక అనేది జరగదు. ఈరోజు జరుగుతుందంటే నేడు చాలా సుదినమని చెప్పుకోవాలి. ఆత్మ సోదరులు ఇప్పుడు ఒకరు ప్రశ్నిస్తున్నారు. వారి పేరు రామ్మోహన్. పాలకొండ కదా, పాలకొండ నుండి వచ్చారు విద్యార్థులు. వాళ్ళ రామారావు గారి శిష్యులు ధనంజయ గారు శిష్యులు. రామారావు గారి శిష్యులు ధనంజయ గారిని అనుసరించినటువంటి శిష్య ప్రశిష్యులు 10 మంది, ఒక 8 మంది. మీరు 10 మంది వచ్చారు మన ఆశ్రమానికి. అందులో ఒక ఆధ్యాత్మిక మిత్రులు ఏమన్నారు, రామ్మోహన్ రావు గారు. వారు పాల్గొండ ఒక చక్కటి ప్రశ్న వేస్తున్నారు. వారి ప్రశ్నే కాదు, ఆధ్యాత్మిక మిత్ర మండలికి అందరికీ ఇది ప్రశ్నే. ఎందుకంటే నా మనసు నిలవటం లేదండి. చేస్తున్నాను కానీ ఎంతోమంది గురువులను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారు. మనసు నిలవటం లేదు, సంకల్పాలు వస్తున్నాయని చెప్పి చాలామంది ప్రశ్నిస్తారు. అదే ప్రశ్న వీరు కూడా వేశారు. ఈ ప్రశ్న ఆధ్యాత్మిక మిత్రులు అందరికీ ప్రశ్నే. ఇది పామరుల దగ్గర నుండి పండితుల వరకు ప్రశ్నే. ఈ ప్రశ్నని ఎప్పుడో ఆ రోజే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడు వేశాడు. చంచలం హి మనఃకృష్ణ ప్రమాదేని బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయురేవ సుదుష్కరం. కృష్ణ మిగుల ఈ మనస్సు చంచలమైనటువంటిది, బలమైనటువంటిది, దృఢమైనటువంటిది, అవసరం లేని విషయాల మీదకి వెళ్ళిపోతుంటుంది. మనకు ఏది అవసరమో దానిపైన మనం
పెట్టి మనసును పెట్టి చేస్తూ ఉంటే ఇది అనేక చిందులు తొక్కుతూ ఇతరత్ర విషయాలు తీసుకొచ్చి పెడుతుంటుంది, బలమైనటువంటిది విశేషతను తీసుకొచ్చి పెడుతుంటుంది. దీనిని గ్రహించడం ఎట్లా అని ప్రశ్నిస్తారు. ఎవరు? మన రామ్మోహన్ రావు గారిలాగే అర్జునుడు ఆ రోజు భగవద్గీత 6వ అధ్యాయంలో ప్రశ్నిస్తారు. అంటే వీరి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆ రోజు ఆయనే చెప్పాడు కృష్ణుడు, అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యానత స్వగృహ్యతే. అర్జున, సందేహం లేదు, నువ్వు వేసినటువంటి ప్రశ్న బాగానే ఉంది, ఏమాత్రం సందేహం లేదు. కానీ అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యానత స్వగృహ్యతే. అభ్యాసము చేతను వైరాగ్యము చేతను తన మనస్సును నిగ్రహించవచ్చు అని చెప్తారు. ఎవరు? కృష్ణ పరమాత్మ అర్జునుడికి. అదే ప్రశ్న మీరు కూడా వేస్తున్నారు. అసలు మనస్సు అంటే ఏమిటి? మనస్సు నిలవలేదు, సంకల్పాలు వస్తున్నాయని కదా. ఆలోచనల సమాచారాన్ని తీసుకొచ్చి పెట్టేదే సంకల్ప వికల్పాలతో కూడుకున్నదే మనస్సు. మనస్సు ఏ విధంగా దేని సత్తా చేత చెల్లిస్తుంది? మరియు సర్వేంద్రియములకు మనసు రాజు. సర్వేంద్రియాలకు రాజు ఏంటి? కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5. అన్ని ఇంద్రియాలకు కూడా మనసు ఏది? మనసు రాజు అంట. మనసుకు రాజు తలుపంగా మారుతంబు. మనసుకు రాజు ఏంటి? ప్రాణవాయువు. మనసు మారుతో మాట అయిన మలయ సుఖము నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. సదానంద యోగీశ్వరులు వారి అనుభవాన్ని చెప్తారు. ఇంద్రియాలకన్నిటికీ రాజు మనసు, మనసుకు రాజు మారుతము. మనసు మారుతము ఒకటైతే సుఖాన్ని పొందుతాడు అని అన్నారు. ఈ మనస్సు ఎలా ఏర్పడ్డది? దాన్ని ఎలా లయం చేయాలా? సుడుల దగ్గరే సురక పెట్టాలంటారు ఆర్యులు. సుడొక దగ్గర సురకొక దగ్గర అయితే రెండుగా అయిపోతాయి. సుడు కాక మరొక సురక ఏర్పడుతుంది. అట్లాగే మనము ఈ మనస్సు అంటే ఏమిటి? ఇంద్రియాలకన్నిటికీ రాజు మనసు, మనసుకు రాజు మారుతం. మారుతం అంటే ప్రాణవాయువు. ఈ రెండు ఒకటైతే సుఖాన్ని పొందుతాడు. ఒకటే అవ్వకపోవడానికి కారణం తగిన విద్య నేర్చుకోలేకపోయినందువల్ల. అందరూ ప్రాణాయామం అంటున్నారు. ప్రాణం లోపట ఉందా బయట ఉందా? లోపట ఉన్న ప్రాణాన్ని లోపల చేయాలా బయట చేయాలా? మరి కపాలభాతి అని, అనులోమ విలోమ ప్రక్రియ అని అనేకమైనటువంటి సహస్ర కుంభకాలు, నశీతర ప్రాణ అనేకం. ఇవేవి కూడా ప్రాణాయామం కాదు. అంటే ఇవి శ్వాసాయామం. ఎప్పుడైతే మనం ముక్కు పట్టుకొని చేస్తుంటామో, శ్వాస ద్వారా లోపలికి లాగడం చేయడం చేస్తామో, ఇది ప్రాణాయామం కాదు. ప్రాణం లోపల ఉంది. హృది ప్రాణము, ఉదయ అపానం, హృదయంలోనూ ప్రాణం ఉంది. ఉదం అంటే అంగిలి, అంగిలిలోంచి వెన్నుపాము ద్వారా మలద్వారం దగ్గరికి వచ్చింది. ఆయామం అంటే దీర్ఘించుట, పొడిగించుట. వృత్తాన్ని పొడిగించేటప్పుడు ఏమవుతుంది? దాని స్టార్టింగ్ పాయింట్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నాస్తి ధ్యానం వినా యోగం. ధ్యానం కుదరాలి అంటే యోగం చేయాలి. యోగం లేకపోతే ధ్యానం కుదరదా అని మన మహర్షులు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు. చెలే వాతే చెలే బిందు. వాయువు చెలిస్తుంటే మనస్సు చెలిస్తుంది. బిందు అంటే మనస్సు. నిచ్చిలే భవేత్. వాయువు నిశ్చలమైతే మనస్సు నిశ్చలం అవుతుంది. లేదా మనస్సు నిశ్చలమైనా వాయువు నిశ్చలమైపోతుంది. వేమన్న గారు పద్యంలో చెప్తారు, కను చెదిరిన మను చెదురును. కను చెదిరితే మనస్సు దాని వెంబడి వెళ్తుంది. కను కుదిరిన మను కుదురును. కన్ను కుదిరితే మనసు కుదురుతుందట. కాబట్టి దృష్టికి వాయువుకి సంబంధం ఉంది. కను కుదిరిన మను కుదురును, మను కుదిరిన కను కుదురును. కను చెదిరిన మను చెదురును, మను చెదిరిన కను చెదురును. చూడ వారు అనుభవం మీద చెప్పినటువంటి విషయాలు ఇవి. అందుచేత ప్రాణాయామం అంటే లోపల ఉన్నటువంటి ప్రాణాన్ని లోపలనే అభ్యాసం చేయాలి. ఆ ప్రక్రియ నీకు తెలుసు నాయన, తెలుసా? ఆ ప్రక్రియ నీకు లోపల చేయటం అన్నది తెలుసా? మరి తెలవనప్పుడు మనస్సు నిలవదు. ఎందుకు అంటే ప్రాణాయామంలో సహస్ర కుంభకాలు ఉన్నాయి హఠయోగంలో. అందుకు యోగా టీచర్లు చాలామంది వచ్చి తీసుకుంటున్నారు మా దగ్గర. చును నుండి ఎక్కడెక్కడ, చెంబర్ నుండి, మక్కు నుండి, ఎక్కడెక్కడ నుండి వచ్చి, హైదరాబాద్ నుండి చాలామంది యోగా టీచర్స్ వచ్చి తీసుకున్నారు. ఎందుకు అంటే యోగము అంటే కలయికని కదా.
యోగం అంటే జీవ బ్రహ్మములను ఐక్యం చేయటం. జీవుడు లోపటే ఉన్నాడు, పరమాత్మ కూడా లోపటే ఉన్నాడు. మరి దేని ద్వారా కిందికి వచ్చాడు? జీవశక్తి ద్వారా కిందికి వచ్చాడు. మళ్ళీ కలియాలంటే దేని ద్వారా కలియాలా? ఆ జీవశక్తి ద్వారా కలపాలి. అందుకు యోగము అంటే కలయిక, కూడిక, ఐక్యము చేయుట. ఎవరిని? జీవ బ్రహ్మములను ఐక్యం చేయుట. ఆ ప్రక్రియ తెలక మనం ఎన్ని చేసినా అవదు. ఎందుకు అంటే ఎన్నో మంది గురువులు చూసినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి ఈ యోగం తీసుకుంటున్నారు. ఎందుకు అంటే మన ఇండియాలోనే ఇప్పుడు చెప్పాను కదా, అటు ఉత్తరాది నుండి నా మహావతార బాబా దగ్గరే క్రియాయోగం ఉంది. సౌత్ ఇండియాలోని శివానంద పరమహంస వీరి దగ్గర ఉంది. ఇది వీరు సిద్ధ విద్య అంటారు, వారు క్రియాయోగం అంటారు. ఈ రెండు ఒకటే అని మనకు ఒక యోగ ఆత్మకథలో వారు రాశారు. ఎవరు? పరమహంస గారు. పరమహంస గారు కూడా క్రియాయోగాన్ని ఏం చేశారంటే మళ్ళీ 6గా విభజించారు. మహావతార బాబా నుండి లాహిరి ఒకే క్రియ చెప్పారు, క్రియాయోగం అన్నారు అంతే బాస్. ఆయన నుండి యుక్తేశ్వరగిరి వారి శిష్యులకు పూరి ఒకే క్రియ చెప్పారు. పరమహంస గారి దగ్గరికి వచ్చారని మళ్ళీ డివైడ్ చేశారు. 6 క్రియల కింద చెప్పి 6వ ప్రాసెస్లో చెప్తారు అసలు క్రియ. అయినప్పుడు ఏమవుతుంది? మేము క్రియాయోగం చేస్తున్నామని చాలామంది ఉంటున్నారు, క్రియాయోగం చేసిన వాళ్ళు చాలామంది వచ్చి నేర్చుకుంటున్నారు. ఇది ఎలాగుంది అంటే రాను కూడా అసలు ఉన్నటువంటి దానికి ఏదైతే ఫండమెంటల్ ఉందో ఆరులు చెప్పినటువంటి దాన్ని వీళ్ళు అభ్యసించలేరు, ఆహార నియమాలు పాటించలేరని మన గురువులు రాను దాన్ని మార్చి చెప్పేస్తున్నారు. మార్చి చెప్పినందువల్ల మనసు కుదరదు. ఎందుకు అంటే ముక్కు బిగించకే గాలి మూటగట్టి పట్ట పసలేని పని బయలు ప్రాక నేర్చి అద్భుతానందమును పొందుని అతడి యోగి నవ్య తరభోగి శ్రీ సదానంద యోగి అని అంటున్నారు ఆయన అనుభవంలో. ముక్కు కొట్టుకోనక్కర్లేదు, ఇది బిగించకూడదు. గాలి మూటగట్టి అని అంటున్నారు. పట్ట పసలేని పెను బయలు పాక నేర్చి పెను బయలుకి వెళ్ళాలి. పట్ట బయలు అంటారే అసిలులో, ఆ బయలులోకి వెళ్ళాలి. అద్భుత ఆనందమును పొందుని అతడి యోగి నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి అని వారి అనుభవాన్ని చెప్పారు. దీనికి మనకు భగవద్గీతలో ఉంది ఈ విద్య. మేము చేసే విద్య ఎక్కడ ఉందంటే ఉపనిషత్తుల్లో ఉంది, భగవద్గీతలో ఉంది. 5వ అధ్యాయం ఉంది కదా, 5వ అధ్యాయంలో 27వ శ్లోకం దీనికి ప్రమాణం. మేము చేసే విద్యకు స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుక్షైవంతరే గురు ప్రాణాపానవ సమకృత్వ, అది యోగం. అపానం కిందికి వస్తుంది, ప్రాణం పైకి వెళ్తుంది. వాటిని రెండింటినీ సమంగా లాగమంటున్నారు కృష్ణుడు. ప్రాణాపానవ సమకృత్వ, ప్రాణం పైకి వెళ్తుంది, అపానం కిందికి వస్తుంది. జీవుడికి విశ్రాంతి లేదు. మరి ఎట్లా ధ్యానం కుదురుతుంది? ఈ రెండు విడిపోయి ఉన్నంత వరకు ఎవడు కూడా సుఖించలేడు ఈ భూమండలంలో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నట్టే ప్రాణాపానవ సమకృత్వ, సమంగా లాగే అభ్యాసం ఏమంటారు. నాసాభ్యంతరచారినో, నాశకం అంటే ముక్కు, అభ్యంతరం అంటే అంగిల్లోంచి తీయాల, అంగిల్లోంచి తీసుకువెళ్ళాలి. అది ప్రాణాయామం అవుతుంది. ప్రాణ ప్లస్ ఆయామము, ప్రాణాయామము. ప్రాణుని పొడిగించాలి. పొడిగించేటప్పుడు దాన్ని ఉత్పత్తి స్థానంలోకి వెళ్తే అప్పుడు ఈ చంచలమైనటువంటి మనస్సు, అర్జునుడు మీరు అడిగారు ప్రశ్నే, ఆ చంచలమైన మనస్సు నిశ్చలం అవుతుంది. వాయువుని ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేయగలిగారో, ఇప్పుడు చూడండి జ్యోతి వెలిగించాం, ఎయిర్ మూమెంట్ ఉంటే జ్యోతి ఏమవుద్ది? చీలిస్తుంది. అంటే జ్యోతిని పట్టుకొని నిలపగలమా? అలాగే మనస్సును ఎవరు నిలపలేడు. కాబట్టి దానికి ఏం చేయాలి? ఎయిర్ మూవ్మెంట్ని కంట్రోల్ చేయాలి. ఒక సిమ్లీ అమర్చాలి. అమర్చేటప్పుడు ఎయిర్ మూవ్మెంట్ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు జ్యోతి ఎలాగవుతుంది? నిశ్చలంగా ప్రకాశిస్తుంది. అప్పుడు మన మనస్సు నిశ్చలమయ్యి ఆత్మానుభూతి కలుగుతుంది అని చెప్పారు. ఆ ప్రక్రియ తెలియనంత వరకు ఎవరికి కూడా యోగం చిక్కదు. చేస్తూనే ఉంటారు, చేస్తూ ఉంటారు, కానీ మనస్సు నిలవదు. అందుకు ఆయన ఏమంటున్నాడు? ఆ చంచలమైన మనస్సును నిశ్చలం చేయాలంటే స్పర్శాన్ని రాపిడి చేయాలంటే ఇన్సైడ్ అంతర్మగనం దర్శనం. బహిర్కృత్వ అంటే బాగుగా నేత్రాలు కూడా లోపల చొప్పించాలి. బహిర్బాహ్యాన్ని శబ్దస్పర్శాలు ఉన్నాయి కదా, చూసేదానికి వినేదానికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, శబ్దస్పర్శ రూపం. ఆ జ్ఞానేంద్రియాలు అన్నిటినీ లోపలికి అడ్మిట్ చేయకూడదు. చూడటం కానీ, వినడం కానీ, వాసన కానీ, ఈ ఇంద్రియాల ద్వారా వచ్చినటువంటి తంతులు ఏవి లోపల పంపించకూడదు. శిక్షుడు 2 లోపల పెట్టాలి. ఇప్పుడు పైకి వెళ్తున్న ప్రాణంతో కిందికి వచ్చిన అపానాన్ని సమంగా లాగి మదనం చేయాలి. అది యోగం. నాసాభ్యంతర చార్యులు, నాశనం అంటే ముక్కు, అభ్యంతరం అంటే అంగిల్లోంచి తీసుకెళ్ళాలి. అది యోగం.
నాస్తి ధ్యానం వినా యోగం. ధ్యానం అంటారే, యోగం లేకపోతే ధ్యానం కుదరదు. ధ్యానం లేకపోతే మనస్సు ఎక్కడ నిలబడుతుంది? అందుచేత ఏంటంటే మనం ఎక్కడ పొరపడుతున్నామంటే ప్రాణాయామం సరైనటువంటిది నేర్చుకోలేదు. ప్రాణాయామం సరైనటువంటిది నేర్చుకుంటే, ఇప్పుడు పెంకితైన గుర్రం ఉంది, అది రూట్ను అనుసరించి వెళ్ళాలి అని అంటే దానికి ఏం వేయాలి? కళ్ళెం వేయాలి. అలాగే మన మనస్సు అని పరిపరి విధాలా పోతుంటుంది, దానికి ప్రాణం అన్నటువంటి కళ్ళెం వేయాలి. వేసేటప్పుడు రూట్ను అనుసరించి వెళ్తుంది. మన రూట్ ఏంటి? గమ్యం ఏంటి? మన గమ్యము జీవుడు బ్రహ్మైక్యం కావాలి. అయితే జీవుడు మనలోనే ఉన్నాడు, బ్రహ్మం కూడా మనలోనే ఉన్నారు. దానికి ఏ నాడి గుండె వెళ్ళాలి? సుషుమ్న. అది సుషుమ్న నాడి గుండె వెళ్ళాలి. ఆ సుషుమ్న నాడిని తెరిచి లోపలికి వెళ్ళాలి. దాన్నే జ్ఞాతం ద్రష్ట ప్రవేశం. భగవద్గీతలో చెప్తారు, అర్జున జ్ఞాతం తెలుసుకో, ద్రష్ట దర్శించు, ప్రవేశించి నీ ఉనికి నువ్వు తెలుసుకొని ఉండు అని చెప్పారు. అది సుషుమ్న నాడిలో జరుగుతుంది. సుషుమ్న నాడి ఎక్కడుంది? ఇది పింగళ నాడి, ఇది ఇడా నాడి, ఆ మధ్యలో ఉంది. దాంట్లో ఇలాగంటే సుషుమ్న అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇది శాస్త్రాయామం మాత్రమే. సూర్యచంద్ర నాడు కొంచెం శుద్ధి అవుతాయి. అది కపాలభాతి వల్ల కపాలం వల్ల శుద్ధి అవుతుంది. ప్రాణాన్ని తీసుకువెళ్ళాలని అంటే ఆ సుషుమ్న నాడిని ఓపెన్ చేయాలని అంటే ఇన్సైడ్ నాసికము అభ్యంతరం ఆ ముక్కులోంచి తీసుకువెళ్ళి అపానాన్ని రెండు సమంగా లాగి మదనం చేస్తే సుషుమ్న ఓపెన్ అవుతుంది. అది కృష్ణుడు చెప్పినటువంటి విద్య. అది ప్రాణాయామం. దాన్ని క్రియాయోగం అని మహావతార బాబు అంటారు, శివానంద సిద్ధ విద్య అంటారు, ఇంకొకరు అజప గాయత్రి అంటారు, ఇంకొకరు శివదేవ ఐక్యం అంటారు. అనేక పేర్లు పెట్టి పిలుస్తారు. సుషుమ్న నాడి ఇది గంగా, యమున, సరస్వతి. అందుచేత ఆ సుషుమ్న నాడిలో సాధన చేయాలి. యేసుప్రభు కూడా బైబిల్లోనూ నాట్ ది డోర్ ఇట్ సెల్వబడును, తట్టుడు తెరవబడును అన్నారు. తట్టడం అంటే బయట తట్టితే తెలుస్తుందా? లోపల తట్టాలి. ఇప్పుడు నేను లోపల ఉన్నాను, మీరు అవుట్ సైడ్ నుండి వచ్చారు, డోర్ని తట్టితే నేను ఓపెన్ చేస్తాను. అప్పుడు మీరేమవుతారు? లోపలికి వస్తారు. అలాగనే తట్టాలి. ఆ తట్టడం అన్నది ఇప్పుడు యోగ సాధన. అట్లా మనం ఎప్పుడైతే ఈ అపానాన్ని ప్రాణాన్ని ఇన్సైడ్ మథనం చేస్తామో బాగుగా కృత అంటే నేత్రాలు బాగా చొప్పించాలి. అంతర్కేచి ఎన్నర అయింది కదా, ఈ రెండు కళ్ళకు వచ్చిన వెలుగు దాని నుండి వస్తుంది. అంచేత ఆ వెలుగునే వెలుగు చూసుకోగలుగుతుంది. కాబట్టి రెండు నేత్రాల్ని శిక్షు క్షైవంతరే బ్రువో, భూమధ్యంలో పెట్టు అర్జున. ప్రాణాపానం సమాకృత్వ, ప్రాణం పైకి వెళ్తుంది, అపానం కిందికి వస్తుంది, సమంగా లాగి కృత్వ బావుగా నేత్రాలు చొప్పించు మూడో నేత్రంలోకి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో 27వ శ్లోకం 5వ అధ్యాయము కర్మ సన్యాసి యోగంలోను 27వ శ్లోకంలో చెప్పారు. ఇది థియరీ, ప్రాక్టికల్ గురుముఖంగా నేర్చుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు నీకు థియరీ చెప్పాను, ప్రాక్టికల్గా చేయడం అన్నటువంటిది గురుముఖంగా నేర్చుకొని చేసుకోవాలి. అది రామారావు గారి దాంట్లో నీకు వచ్చి ఉంటే పర్వాలేదు, లేదంటే అది నేర్చుకొని చేసుకో, బాగుపడతావు. నీవు బాగైతే వాళ్ళందరినీ కూడా బాగు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తాను తరించిన తర్వాత ఇతరులకు తరుణోపాయం చూపాలి. చేయటంలో తప్పేం లేదు, కానీ తప్పు కూడా. మనకు తెలియని విషయాన్ని మనము చెప్పలేము, మనకు తెలిసిన విషయాన్ని మనం చెప్పగలం. ఎందుకంటే ఈ శ్లోకాన్ని నేను 82లో ప్రారంభించి ఇప్పటి వరకు అదే శ్లోకాన్ని చేస్తున్నాను. మీకు చెప్పిన వేదాంతం వల్ల దానివల్లే వస్తుంది. అర్థమవుతుందా? అది సుషుమ్న ఓపెన్ కావాలి. సుషుమ్న అంటే ఎడాపింగళ ఎవరి మధ్య సుషుమ్న సూక్ష్మరూపిణి తస్మిన్ విశ్వం సహచరాచరం ప్రతిష్ఠితం. ఈ సృష్టి రహస్యం అంతా కూడా సుషుమ్న నాడిలో ఉంది. ఇది గంగా, ఇది యమున, అది సరస్వతి. అందులో సాధన చేయాలి. ఈ రెండు దాటాలి. అర్థమైంది కదా? సుషుమ్న నాడిలో తైలం పోస్తుంటే కంటిన్యూషన్ ధారలో కారుతుందో ఆ విధంగా సాధన ఎవరైతే చేస్తారో అటువంటి వారికి అమనస్క యోగం వస్తుంది. అర్థమైంది కదా? ముందు తారక యోగము ఆంజనేయ స్వామి వారికి సీతారామాంజనేయ సంవాదంలో ఏం చెప్పారు? ముందు తారక యోగాన్ని చెప్పారు. తారక యోగం అంటే ఏంటి? తరచన కొలదే ఈ గర్భ జన్మ జరా మరణ మహా దుఃఖ భయాత్ చావు పుట్టుకలు అన్నటువంటి దాటి రక్షిస్తుంది. ఆ తదుపరి తారక యోగం తర్వాత ఆంజనేయ స్వామి వారికి ఏం చెప్పారు? సీతారామాంజనేయ సంవాదంలో సాంఖ్యం చెప్పారు. సాంఖ్యం అంటే నేతి నేతి వాక్యంలో చేత ఇది కాదు ఇది కాదని. మనం స్థూల శరీరం ఫిజికల్ బాడీ ఉంది, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు, పంచకోశాలు, అంతఃకరణ చతుష్టయం 4, 24 ఈ ఫిజికల్ బాడీ. ఇందులో ఏది మనం, ఏది కాదు. ఇది సాంఖ్య విచారణ. ఇది కానప్పుడు దేని ద్వారా మనం ఎవరం? జీవుడు. 25వ వాడు చేరినందువలన 24కి కూడా డ్యూటీస్ జరుగుతున్నాయి. అయితే 25వ వాడు ఎవడు? జీవుడు.
ఇప్పుడు మనకు బల్బు ఉంది, ఫ్యాన్ ఉంది, మోటార్ ఉంది. విద్యుత్ లేకపోతే బల్బు ప్రకాశాన్ని ఇస్తుందా? ఫ్యాన్ గాలిని ఇస్తుందా? పంపు నీరు తోడుతుందా? అట్లాగే 24 తత్వాలతో కూడుకున్న ఈ ఫిజికల్ బాడీలో 24 జడములే. జడమయమైనటువంటి ఇంద్రియాలు కానీ, కోశపంచకం కానీ, ప్రాణపంచకం కానీ చైతన్య స్వరూపుడైన ఈశ్వరుని తెలుసుకోగలవా? ప్రశ్న. దీన్ని సాంఖ్యం అంటారు. తెలుసుకోలేవు. జడము చేతనే మనము పూజలు చేస్తున్నాము. జడమైన ఇంద్రియాదుల ద్వారా ఇవన్నీ చేస్తున్నాం. చైతన్యం తెలుసుకోగలుగుతుంది. ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలని అంటే ఆ చైతన్యాన్ని పట్టుకోవాలి. ఆ చైతన్యమే జీవుడు. ప్రాణం అంటే వృత్తి ప్రాణము, ముఖ్య ప్రాణం అని 2 ఉంటాయి. ఇప్పుడు మన లోపల శ్వాస ఆడుతుందా లేదా? అది ఆడడానికి కారణం ముఖ్య ప్రాణం అన్నది ఒకటి ఉంది. అది హిరణ్య గర్భుడు. దాన్ని బ్రహ్మం అంటారు. ఈ వృత్తి ప్రాణం లేనే లేదు. దీన్ని జీవుడు అన్నారు. జీవుడని నామకరణం చేశారు. జీవ సమాధి పొందిన వాళ్ళకి వాడతాయా? శ్వాస నిశ్వాసలు ఆడవు. సమాధికి వెళ్ళిపోతారు, నిరుగల సమాధికి. అది స్వామివారాలు ఉండి పేరు కదా. దాన్ని జీవ సమాధిని పొందుతారు. అప్పుడు ఇది ఉండదు, ఈ శ్వాస నిశ్వాసంలో. అందుచేత ఏంటంటే ఈ శ్వాస నిశ్వాసల వ్యాపారమే మనస్సు. అదే చంచలము. దాన్ని నిశ్చలం చేయాలంటే మీకు ఇప్పుడు అర్థమైంది కదా. చెలిస్తున్న గాలిని ఎయిర్ని కంట్రోల్ చేస్తే చిమిలి పెట్టి నిశ్చలంగా జ్యోతి ప్రకాశం వస్తుంది. ఆ ప్రకాశంలో మనకు వెలుగు పెరుగుతుంది కాబట్టి ఐడెంటిఫై అవుతుంది. మనస్సు ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు విషయం తెలుస్తుంది. దానికి కాను యోగ విద్య. యోగం లేకుండా ధ్యానం కుదరదు. నాస్తి ధ్యానం వినా యోగం. యోగం లేకపోతే ధ్యానం కుదరదు అని చెప్పేసి మహర్షులు చెప్పారు. చాలామంది ఏంటంటే మేము ధ్యానం చేస్తున్నామని అంటారు, కానీ యోగం లేకుండా ధ్యానం కుదరదు. యోగం చేయాలి, ధ్యానం కుదురుతుంది. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం గురించి పతంజలి మహర్షి ఏం చెప్తారు? యోగం చేసినందువలన చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు, మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నకి పతంజలి చెప్తున్నాడు. యోగ చిత్తవృత్తి నిరోధ. చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు నిరోధింపబడాలి. వృత్తి నిరోధం అనేది మనం చేస్తున్న పనులు మాని మనం ఆయన చెప్పలేదు. చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు నిరోధించుకోమన్నారు. దాని యోగం లేకుండా చిత్తవృత్తులు నిరోధింపబడవు. అందుకు యోగం చేసినందువలన చిత్తానికి ఉన్న వృత్తులు నిరోధింపబడతాయి. తస్మిన్ శ్వాస నిశ్వాస గతి విచ్ఛేదార క్రియయోగం అని ఆయన చెప్తాడు. యోగానికి కృష్ణ పరమాత్మ పతంజలి మహర్షిని చెప్పుకుంటాం మనం చాలామంది గురుకులంలో. అందుచేత యోగం అన్నటువంటిది ఏమంటే చిత్తానికి ఉన్నటువంటి వృత్తులు నిరోధింపజేస్తుంది. అప్పుడు ధ్యానం కుదురుతుంది. ధ్యానం చేయాకారం. ధ్యానం కుదిరితే ఏమవుతుంది? ధ్యేయ వస్తువునే పొందుతాము. ఈ అలజడులన్నీ కడతాయి. ఎప్పుడైతే మనకు ప్రాణలో స్వాధీనం అవుతుందో మనస్వాధీనం అవుతుంది. చెప్పారు కదా, ఇంద్రియాలకు అన్నిటికీ రాజు ఏదని చెప్పారు? మనసుకు రాజు ఏదని చెప్పారు? ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువును పట్టుకోవాలి. ప్రాణవాయువును పట్టుకునే మహర్షులందరూ కూడా ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. అంటే మరొక విద్య ఉందా లేదా అని అనేసి మీరు అనుకోవచ్చు. ఎన్ని విద్యలు చేసినా కట్టుకడుకు ఇక్కడ రావాల్సిందే ఈ విద్య కొరకు. ఎందుకు అంటే నచికేతుడు యమధర్మరాజా వారి దగ్గరికి వెళ్తాడు. మృత్యురహస్యం గురించి చెప్పమంటాడు. 3 వరాలు ఇస్తానంటాడు యమధర్మరాజా వారు నచికేతుడికి. కఠోపనిషత్తులో వస్తుంది ఈ విషయం. 2 భౌతికమైనటువంటివి ఇచ్చారు. 3వది ఏంటంటే మృత్యురహస్యం గురించి చెప్పు. నీవేముడివి, అన్ని జీవులు నీ పొట్ట పెట్టుకుంటున్నావు, మనిషికి మరణం లేకుండా చెప్పు అని అంటాడు. అని ప్రలోభ పెడతాడు. నీకు దాసీజనులు ఇస్తాను, దీర్ఘాయుష్ని ఇస్తాను, నీకంటే చక్రవర్తి లేకుండా చేస్తాను అని అంటాడు. ఎన్ని ఇచ్చినా పోయిన శరీరానికి ఎందుకయ్యా, నాకు అవసరం లేదు, మృత్యురహస్యం గురించి చెప్పని అంటాడు. ఎవడో నచికేతుడు అని అక్కడ కఠోపనిషత్తులో ఉంటుంది ఈ విషయం. ఆయన చెప్తాడు కడకు వీడు గొప్పవాడు గట్టివాడు అని చెప్పి ఆ మృత్యురహస్యం గురించి చెప్తాడు. ఆ మృత్యురహస్యం ఏంటి? శతంచయాక హృదయస్య నాట్య తాషాం మూర్ధానం అభిరుస్తైక తయోర్ధమాయన్న అమృతత్వమేతి విశ్వంకన్యే వృత్కమనే భవంతి అని చెప్పారు. ఓ నచికేత, హృదయంలో శత అంటే ఎన్ని, చ అంటే మరియు ఏక అన్నారు. ఒక నాడి ఉంది. హృదయం అంటే బృహటి స్థానము ఇలా ఉంటాయి. దీనికి హత్తుకొని ఉంటుంది ఒక నాడి, అది సుషుమ్న నాడి. ఇలా ఉన్నాయి. ఇక్కడ కిందికి వచ్చి అటు 72,000 నాడి మండలం ఉంది మొత్తం. ఆ 100 హృదయంలో ఉంటాయి. ఇలా ఉన్న నాడుల్లో ఈ ప్లక్క బ్లడ్ క్లోజ్ అయితే ఈ కాలు చేపడిపోతుంది, ఈ ప్లక్క క్లోజ్ అయితే ఈ కాలు చేపడిపోతుంది ఆపోజిట్గా. దాన్ని పరాలసిస్, పక్షవాతం అని అంటాం. అందుచేత ఏంటంటే మనకు 100 నాడులు ఉన్నాయి నచికేత హృదయంలోనూ. ఆ ఊర్ధ్వముఖంగా ఉన్న నాడి గురించి ఎవడైతే అవసాన కాలంలోనూ వెళ్ళిపోతాడో
ఆ ఊర్ధముఖంగా తీసుకుపోయి సమాధి అవుతాడు. వాడు అమృతత్వాన్ని పొందుతాడు, వాడికి మరణం లేదు, మరలా వాడి జన్మ లేదు అని చెప్పారు. విశ్వం గణ్య వృత్కమనే భవంతి. ఆ నాడి గుండి కాకుండా ఈ 100 నాడులు ఉన్నాయి కదా, 100 నాడులోని ఏ నాడి గుండా పోయినా వృత్కమనం అంటే మళ్ళీ జన్మకు వచ్చేస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు ఎవరు నాయన దీన్ని చేస్తున్నారు చెప్పు? మరి మనస్సు ఎక్కడ నిలబడుతుంది? పుట్ట మీద కొట్ట బుజ్జిగంపు చచ్చునన్నారు. ఈ సాధనల వల్ల ఏ పని కాదు. ఎందుకు అంటే చాలామంది గురువులు సేవించి అటువంటి వాళ్ళే వస్తున్నారు ఇక్కడికి. అర్థమైంది కదా? రామారావు గారు చెప్పారు కరెక్టే, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో చెప్తారు. అందరూ ఆత్మసాక్షాత్కార పురుషులు కాదు. అవును, అర్థమైంది కదా? మనకు తెలిస్తే వారిని మనం గ్రహించగలము. యోగిని యోగి మెచ్చు యోగంబు మెచ్చయ్య, పంది భరత మెచ్చు పన్నీరు మెచ్చును అంటాడు యోగి వేమన్న గారు. ఒక యోగి అయిన వాడే ఇంకొక యోగిని ఐడెంటిఫై చేయగలడు. ఒక అవధూత అయిన వాడే ఇంకొక అవధూతని. వశిష్ఠులు వారికి బ్రహ్మఋషి అని విశ్వామిత్రుడు టైటిల్ ఎవడివ్వాలా? వశిష్ఠుడు ఇవ్వాలి. ఎందుకు వశిష్ఠుడు ఇవ్వాలా? మరెవరో ఇవ్వచ్చుగా. వశిష్ఠుడు బ్రహ్మఋషి కాబట్టి ఇంకొక బ్రహ్మఋషి కావాలి అని అంటే ఈయన బ్రహ్మఋషి కాబట్టి ఇంకొకటి బ్రహ్మఋషి అయ్యాడని ఈయన ఐడెంటిఫై చేయగలడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గర దర్శనంకు వెళ్తారు ఎవరు? వశిష్ఠుడు విశ్వామిత్రుడును. రాండి వశిష్ఠ వచ్చితరా అని విశ్వామిత్రుడిని గౌరవించారు. వశిష్ఠుడికి వచ్చి ఆసనం వేయండి అని అన్నాడు మహావిష్ణువు. ఆసనం మీద కూర్చున్నాడు. నసారానికి ఎక్కిపోతుంది. కోపిష్టి కదా, నాకు ఆసనం లేదు, ఆసనం వేయడానికి నీకు అర్హత ఉండాలి కదా. సరే ఈ టెస్ట్ పెట్టాడు మహావిష్ణువు. వశిష్ఠ విశ్వామిత్ర మీరిద్దరూ వచ్చి తిరిగి చాలా మంచిది. రేపు సాయంత్రం లోపుకి 1000 మంది చేత పాదపూజ చేయించుకొని రండి అని అంటాడు. మళ్ళీ నా స్థానానికి 1000 మంది చేత పాదపూజ చేయించుకురండి అంటాడు. సరే ఇద్దరు వచ్చారు. విశ్వామిత్రుడు వచ్చి శిష్యుల చేత కొన్ని వేల మంది చేత పాదపూజ చేయించుకుంటాడు. ఈ వశిష్ఠుడు వచ్చి డైనామాలో పడ్డాడు. మరి ఆయన పాదపూజ చేయించుకోమంటున్నాడు కదా, అంతా బ్రహ్మమై ఉంటే నేను ఎవరి చేత పాదపూజ చేయించుకోవాలా అని డైనామాలో పడి ఎవరి చేత పాదపూజ చేయించుకోలేదు. డైనామాలో పడితే భార్య అడుగుతుంది అరుంధతి, ఏమిటండి నేను కానండి వచ్చి ఏదో ఆలోచనగా ఉంటున్నారనంటే, ఏమీ లేదు నేను విశ్వామిత్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాము. వెళితే రేపు సాయంకాలం లోపున 1000 మంది చేత పాదపూజ చేయించుకురమ్మన్నారు ఆయన. చేత నేను ఎవరి చేత పాదపూజ చేయించుకోవాలా, అంతా బ్రహ్మగా కనిపిస్తుంది కదా, అది పోనండి నేను మీకు భార్యను కదా, నేను అడుగుతాను, నేను బ్రహ్మం లేదా, అది కూడదని అంటాడు వశిష్ఠుడు. ఎవరి చేత కూడా పాదపూజ చేయించుకోడు. మరనాడు ఇద్దరు కూడా బయలుదేరి మహావిష్ణువు దర్శనానికి వెళ్తారు. రాగానే మహావిష్ణువు ఆయన వశిష్ఠుల వారికి ఆసనం వేయండి అని అంటారు. ఆసనం వేశారు, కూర్చున్నారు. ఇంకా విశ్వామిత్రుడు అడిగేదేముంది, అయ్యా ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు, మీరు 1000 మంది చేత పాదపూజ చేయించుకున్నారా విశ్వామిత్ర? కొన్ని వేల మంది చేత చేయించుకున్నానండి అని అన్నాడు. వశిష్ఠ నీవు పాదపూజ చేయించుకున్నావా? నేను ఎవరి చేత చేయించుకోలేదండి, నాకు అంత బ్రహ్మంగా అనిపిస్తుంది, బ్రహ్మం చేత నేను పాదాలు కడిగించుకుంటున్నా, నేను ఎవరి చేత పాదపూజ చేయించుకోలేదు అని చెప్పేసి వశిష్ఠులు వారు సమాధానం చెప్పారు. విన్నావా విశ్వామిత్ర, ఏ రోజైనా సరే నిన్ను వశిష్ఠులు వారే బ్రహ్మఋషి అనాలి. అంతవరకు నువ్వు తపస్సు చేసి ఇప్పుడు రాజఋషివే కానీ బ్రహ్మఋషివి కాదు గో అన్నట తీర్పు చెప్పాడు. ఎప్పుడైతే వశిష్ఠుడు నీకు బ్రహ్మఋషి అంటాడో ఆ రోజుకు బ్రహ్మఋషివి. ఇప్పటికి మాత్రం రాజఋషివే, అంటే రాజువి ఋషివయ్యాడు, రాజఋషివి. అంటే బ్రహ్మఋషి కావాలంటే వశిష్ఠులు వారే నీకు ఆ పేరు పెట్టాలి అని చెప్పేసి చెప్తారు. దానికి చాలా తంటాలు పడతాడు. తన జీవితం అంతా ధారపోస్తాడు, తపస్సు చేస్తాడు. ఆయనలో అహంకారం మిగిలి ఉంది. ఇప్పటికీ కూడా అండం అని చెప్పేసి వశిష్ఠుల మీద కినుకు పూనుతాడు. ఓ రోజు చూశాడు, ఎప్పుడు బ్రహ్మఋషి అనడం లేదు, ఈయన ఎప్పుడు అంటాడు, నా జీవితం అంతా అయిపోతుంది, ఎంత కష్టపడి తపస్సు చేసి నేను బ్రహ్మఋషి అనలేదు. ఈ విశ్వామిత్రుడు కోపం వచ్చి కత్తి పట్టుకొని ఒక పొదలో దాగుని ఉంటాడు. ఎవడు వశిష్ఠుడు కుటీరం దగ్గర వెళ్ళి పొదలో దాగుని రాత్రి మీద ఈయన్ని చంపేస్తానన్నటువంటి భావనతో ఉంటాడు. అంటే రజోగుణం ఎంత పని చేస్తుందో చూడండి. ఈయనకు టైట్ ఇవ్వలేదండి. అర్ధరాత్రి పూర్ణినాటి వెన్నెల పొదలో కూర్చున్నాడు. పొదలో కూర్చొని దాగుని కత్తి పట్టుకొని ఉన్నాడు. వశిష్ఠులు వారు వారికి ఏంటి ఉంటుంది, పర్ణశాల ఉంటుంది. మా పూర్వం నాకు పర్ణశాల ఉండేటట్టు
ఆ పర్ణశాల ముందు ఇద్దరు వధువులు కూర్చొని అంటున్నాడు. ఏంటి భార్య అంటుంది అరుంధతి దేవి, ఏంటండి మహాదేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు 16 కళలతో చంద్రుడు, ఎంత కాంతివంతంగా ఉన్నాడు, ఎంత చల్లదనాన్ని ఇస్తున్నాడు అని చెప్పి పొగుడుతుంది చంద్రుడిని. ఎవరు? అరుంధతి భార్య. అంటే ఆ పొగడతలు విన్న తర్వాత విశ్వామిత్రుడు తపోశక్తిలాగా ఉంది అంటాడు. ఎవరు? వశిష్ఠుడు. ఆ విశ్వామిత్రుడు తపోశక్తి ఎలాగైతే దేదీప్యమానంగా లోకమంతటా ప్రజ్వరిల్లుతుందో అలాగే చంద్రుడు వెన్నెల కూడా అంత దేదీప్యమానంగా ఉంది అని అంటాడు. అంటే ఆ పొదలోంచి బుసుకొట్టుకొని లేచి అక్కడ పడేసి సాష్టాంగ పడి నమస్కారం చేస్తాడు. అండ్ ఏవోయ్ బ్రహ్మర్షి అని అంటాడు. అప్పుడు ఎవరు కంటాలు పడితేనే కానీ బ్రహ్మర్షి అవ్వలేదు. అలాగే మనము కూడా యగాదిగా చూసుకోవాలి. గురువు దగ్గరికి వెళ్ళి ఇంకో గురువు దగ్గరికి వెళ్ళకూడదని, అది సిద్ధాంత వాక్యం అవునా కాదని తెలుసుకోవాలి. అర్థమైంది? జనక చక్రవర్తికి 180 గురువులు ఉన్నారు. అష్టావక్రుడితో సమాధికి పోయారు. అలాగనే దత్తాత్రేయుల వారికి 27 మంది ఉన్నారు. అలాగే నాకు కూడా చాలామంది గురువులు ఉన్నారు. అదే రామానంద పరమహంస గారి యోగం నేర్పిన తర్వాత నేను ఇంకెక్కడ పోలేదు, అదే సాధన చేసుకుంటున్నాను. అంచేత ఏంటంటే అట్లా నీవు యోగం అన్నది నేర్చుకొని చేసుకో. తర్వాత వీరి చేత తర్వాత వీళ్ళు కావాలనుకుంటే నేర్చుకుంటారు. ముందు అది నువ్వు నేర్చుకొని చేసుకుంటే మంచిది. నువ్వు చేస్తున్న ప్రక్రియల ద్వారా చేసుకుంటూ ఇది కూడా జోడించుకో. చేసుకుంటే ముందుకు వస్తావు. చిన్న వయసు కాబట్టి తదుపరి నువ్వు చేసి నీవు అనుభవాన్ని పొందితే అప్పుడు మాట్లాడచ్చు. ఎందుకంటే బ్రహ్మ విద్య అన్నటువంటిది చాలా కష్టమైనటువంటిది, చాలా సులభమైనటువంటిది. తెలిస్తే సులభం, తెలవకపోతే కష్టం. మీరు ఏం తీసుకున్నారా? మధ్యాహ్నం భోజనమే కానీ ఇప్పుడు ఏం అవసరం లేదు బాస్. అందుచేత యోగం నాస్తి ధ్యానం వినా యోగం. మీరు మనసు కుదరకపోవడం కారణం యోగం తెలియదు. యోగం ఉంటే ధ్యానం కుదురుతుంది. శ్రేయోహి ధ్యానం అభ్యాసాత్. అర్జున, నీకు శ్రేయస్సునిస్తుంది ధ్యానాన్ని అభ్యాసం చెయ్యు. ధ్యాన జ్ఞానం విశిష్యతే. ధ్యానం కంటే జ్ఞానం గొప్పది. జ్ఞానాత్ కర్మఫల త్యాగ. జ్ఞానము కంటే కర్మలు చేస్తూ కర్మ ఫలాన్ని ఎవడైతే త్యాగం చేస్తాడో, త్యాగాశాంతిరనంతరం ఆ కర్మఫలాన్ని ఎవడైతే త్యాగం చేస్తాడో జ్ఞానం కలిగిన తర్వాత కర్మలు చేస్తూ ఉండాలా, కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి. అనంతరం శాంతిని పొందుతావు అర్జున అంది. ముందు యోగం చేయకుండా ధ్యానం ఎక్కడ వస్తుంది? ధ్యానం లేకపోతే జ్ఞానం ఎక్కడ వస్తుంది? జ్ఞానం లేకపోతే కర్మఫలాన్ని ఎవడు త్యాగం చేయగలడు? అంచేత ఇలా ఇంటర్లింక్ ఒకదానికి ఒకటి సంబంధం, అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి మీరంతా కూడా యోగం నేర్చుకొని చేసుకోండి. ఇప్పుడు చేస్తున్నటువంటి సరిపోతుందంటే మీ ఇష్టం, అభ్యంతరం ఏం లేదు. లేదు కావాలని అనుకుంటే యోగం నేర్చుకోండి. ఈ యోగానికి మీరు నేర్చుకోవాలని అనుకుంటే మేము నేర్పుతాము. మాంసభక్షణ చేయకూడదు, పొగ తీయకూడదు, నాన్ వెజిటేరియన్ తీసుకోకూడదు, మత్తు పానీయాలు, పొగ, ముక్కపొడి, ఒక్కపొడి, చెక్క పొట్లాలు, ఏ విధమైనటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. అట్లాంటి వాళ్ళైతే నేర్పమని గురుదేవుడు ఆర్డరు. అందుచేత ఎవరైనా కావాలనుకుంటే నేర్చుకొని చేసుకోవచ్చు. ముఖ్యంగా మీ అందరికంటే ఆ బాబుకు మాత్రం చాలా అవసరం. ఎందుకంటే నేను ఒక యోగా టీచర్ని అన్న భావనలో పడిపోయి ఇలాగా వెళ్ళిపోతుంటాడు. అక్కడితో సరిపోదు. ఎందుకంటే ఎలిమెంట్ స్కూల్లో కోర్సు ఎంతవరకు వస్తుంది? ఎలిమెంట్ స్కూల్లో మాస్టర్లు ఎంతవరకు చెప్తారు? అంతవరకు చెప్తారు. తర్వాత హై స్కూల్కి వెళ్ళాలి కదా, హై స్కూల్ కోర్సు అయిపోతుంది. మళ్ళీ యూనివర్సిటీకి, కాలేజీకి వెళ్ళాలి కదా, కాలేజీకి తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాలి కదా. అట్లాగే మన మహర్షులు కూడా ఒకటి ముందుకు తీసుకుపోయారు. చేత బాగా తెలుసుకోవాలి, తెలుసుకుని ముందుకు పోవాలి. గురించి ఇప్పుడు ఎక్కువ మంది వృత్తిలో గడపాలి కదా, వృత్తిలో చేస్తూ ఆ వృత్తి కేటాయిస్తూ సంసార జీవితంలో ఉంటూ ఈ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ మనసును నిగ్రహించుకుంటూ బుద్ధినేమో కంట్రోల్ పెట్టుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకొని అహంకారం తగ్గించుకుంటూ ఆత్మానుభూతిని పొందాలంటే సులువుగా ఇప్పుడు ఎక్కువ మంది 90% ఇందులో ఉన్నారు, సంసారాలు ఇందులో ఉన్నారు. మీలో యోగులు 5% జీవితాలు మేము సంసారం అంటే ఏంటి? సంసారం మీ ఉద్దేశం ఏంటి? ఎలాంటి మీ ఉద్దేశం ఏంటంటే సంసారం అంటే భార్య పిల్లలు లింకులు పెట్టుకోవడం సంసారం ఏం కాదు, అదంతా తప్పు. ఎక్కువ మంది ఏం కాదు, అలా కాదు. ఐ హావ్ నో టైం టు డై అంటారు ప్రతి మనిషి. అదంతా కరెక్టే, కానీ ఎలాంటి సులభమైనటువంటి పత్తి సమాజానికి అందిస్తే బాగుంటుంది కావాలి.
అదే అదే ఆత్మానుభూతి ఏ విధంగా విచారణ అయితే జ్ఞానం. మీరు అన్న ప్రశ్న కరెక్టే. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే భార్య బిడ్డలు సంసారం. మాకు భార్య బిడ్డలు ఉన్నారు, సంసారం ఉంది, వ్యవసాయం ఉంది. సంసారం అంటే ఏంటి? చిత్తే సలిత సంసారే నిచ్చిలే మోక్షహేతువు. ఇప్పుడు ఏంటంటారు సంసారం? మహర్షులు చెప్పిన విషయం సూక్ష్మంగా అనేక గ్రంథాల తాలూకా దాన్ని పొందుపరిచి చెప్తారు వాళ్ళు. నీ మనస్సు చెలిస్తే సంసారం, నిశ్చలమైపోతే మోక్షానికి హేతు అన్నారు. ఇప్పుడు సంసారం అంటే ఎవరు? నీ చిత్తమే నీకు సంసారం, అది నిశ్చలమైతే మోక్షం అన్నారు. సంసారం నీలోనే ఉంది, సన్యాసం నీలోనే ఉంది. ఆ మనస్సునే అంతర్ముఖం చేసుకోవడం కావాలి. చిత్తం చెలిస్తే చిత్తస్పందనం భవతి కర్మ. చిత్తం చెలించింది కర్మ చేస్తున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు? పాల్గొని నేను రాలేదు. చిత్తం సంకల్పించింది, బుద్ధి నిర్ణయించింది. ఈ ఫిజికల్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి జడం ఇది ఎక్కడ వస్తుంది? దీన్ని తీసుకొచ్చే చైతన్యం ఒకటి లోపల ఉంది. అక్కడ మనసు సంకల్పించారు. పాల్గొన సంకల్పించిందే, మనసు సంకల్పించిందే. మరి మనసు సంకల్పం కలిగితే జడాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. అంచేత చిత్తే సంసారం అదిగో ప్రమాణం, ఇదిగో ప్రయోగం. థియరీ అండ్ ప్రాక్టికల్ రెండు జోడించుకోవాలి. చిత్తం చెరిస్తే సంసారం అయింది, అది నిశ్చలమైతే మోక్షహేతు అన్నారు. చిత్తస్పందనం భవతి కర్మ. మీరు ఈ కర్మ చేయడానికి కారణం ఏంటి? అక్కడ మనస్సు సంకల్పించింది, చిత్తం చెల్లించింది, బుద్ధి నిర్ణయించింది. ఈరోజు వద్దు, మరి రేపు వెళ్దాంలే, లేదా మరొకనాడు వెళ్దాం అని దాన్ని ఏమంటారు? చిత్తం అంటారు. చెలిస్తే చిత్తం, సంకల్పిస్తే మనస్సు, నిర్ణయిస్తే బుద్ధి. కదా ఈరోజు వెళ్దాం, అలా మొన్న వెళ్దాం అనుకున్నాం, ఏదో మన కాటంకం వచ్చి మానేసినాము, ఈరోజు వెళ్దాం పదండి అని అంది. దాన్ని బుద్ధి అంటారు. కాబట్టి బుద్ధి నిర్ణయించింది కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇది జడం, అభంశోభం తెలియదు దీనికి పాపం. శ్మశానంలో ఉన్న కట్లు కొన్న విలువ కూడా ఉండదు ఇందులో ఉండబడిపోతే. అని చేత బీ కేర్ఫుల్, జాగ్రత్తగా మనము ఆలోచించి ఆ లోపల ఎవడున్నాడో వాడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. చేసుకుంటే ఏ పుస్తకాలు అక్కర్లేదు, పూజలు అక్కర్లేదు, భార్య పిల్లలు అడ్డు రారు, వృత్తులు అడ్డు రావు, ఏమీ అడ్డు రావు. మనసు మాత్రం అడ్డు వస్తుంది. ఆ మనస్సునే అడ్డు రాకుండా చేసుకునే ప్రక్రియ యోగము. యోగం అంటే కలయిక. ఇప్పుడు ఒక చైర్ ఉంది, అందులో ఒకరు కూర్చున్నారు, ఇంకొకరి స్థానం ఉంటుందా? అలాగే మీకు మనసులో ఇంకొక స్థానం కల్పించడానికి చోటు ఇవ్వకూడదు. అదే యోగం. యోగం చేస్తూ ఉంటే యోగ చిత్తవృత్తి నిరోధ అని ఎందుకు అన్నారు పతంజలి? ఆయన ఎవడు? ఆయన ఈశ్వరుడు తాలూకు అంశం. యోగానికి నాంది చెప్పాలని అంటే పతంజలిని తీయాలి, కృష్ణుని తీసుకోవచ్చు. కానీ ఆయన ఏమంటాడంటే యోగ చిత్తవృత్తి నిరోధ. నీవు యోగం చేస్తే చిత్తవృత్తులు నిరోధింపబడాలి. మరి వచ్చి పడుతున్నాయని అంటున్నారు మీ ప్రశ్న. మీ ప్రశ్న సమాధానం అదే, యోగం చెయ్యని అంటున్నారు అతను. నేను చెప్పడం కాదు, యోగం వల్ల చిత్తవృత్తులు నిరోధింపబడతాయి అని చెప్పారు. అభ్యాస వైరాగ్య తన నిరోధ. అందులో అభ్యాసం చెయ్యు, వైరాగ్యం ఉండాలి, తన మనసును తాను నిరోధించవచ్చు అంటున్నాడు ఆయన. చేత అందరూ కూడా యోగం చేయాలి. యోగము అంటే కలియిక. కలియిక అంటే ఎవరు కలియిక? జీవుడు బ్రహ్మంలో ఐక్యం. తీసుకోండి, జీలకర్ర వాటర్ తీసుకోండి. జీలకర్ర వాటర్ తీసుకుని ప్రశ్న. అంతర్గత ప్రయాణం అంటారు కదా సార్. అంతర్గత ప్రయాణం అర్థం చేసుకుంటారు. ఎస్, అది ఏం అర్థం కాదు. అది ఎలాగ అర్థం అవుతుంది? నీకు క్రియ తెలిస్తే కదా అర్థం అవ్వదు. పాలకొండ నేను ఎప్పుడైనా వస్తే ఇలాగ వెళ్ళాలి పాలకొండ అని నాకు దారి తెలిసింది కాబట్టి పాలకొండ చేరుకున్నాను. పాలకొండని అన్నారు, విన్నాను. నేను పాలకొండ అడ్రస్ తెలుసుకున్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎలాగెళ్ళాలా? వెళ్ళే మార్గం తెలుసుకున్నాను. అంటే అనుకున్నారు, విన్నావంతే. దాన్ని శ్రవణం అంటారు. శ్రవణం చేస్తే కానీ నిధిధ్యాసన చేయడానికి మార్గం తెలియాలిగా. ఆ మార్గాన్వేషణలో సరైన మార్గం ఎందుకు? నేను పాలకొండ వెళ్దామని విజయనగరం బస్సు పట్టుకుని వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడ పాలకొండ వెళ్తాను? పాలకొండకు మార్గాన్ని పట్టుకొని పాలకొండ వెళ్ళే వాహనం ఎక్కాల. ఎక్కితే పాలకొండ దింపుతుంది అది. కానీ అలాగ పాలకొండకు బదులు నేను విజయనగరంకి వెళ్ళిపోతున్నాను. ఇట్లా అన్నీ చేస్తున్నాడు కానీ యోగమే చేయడు సాధకుడు. భగవద్గీతకు అర్థం ఎవరికి తెలియదు, యోగి తప్పితే. ఎందుకంటే భగవద్గీత అంటే అర్థం ఏంటి? భగవద్గీత అందరూ పారాయణ చేస్తున్నారు మన ఇందులో, మన ప్రమాణ గ్రంథం. భగవద్గీత అంటే అర్థం ఏంటి చెప్పండి? భగవంతుడి మాట. భగవంతుడి మాట. భగవంతుడు ఎవరు? విశ్వశక్తి. విశ్వశక్తి. అది ఎక్కడుంది? నీలో ఉందే లేదా? మరి దాన్ని ఎలా కలియాలా? ఉంది, ఎలా కలియాలా? తెలియకంటే ఎలా? ఇప్పుడు అక్కడే ఉంది కదా, అక్కడే ఉంది. ఆ చిట్కా తెలుసుకొని వెళ్ళాలి. తీసుకోండి. అందుకే ఆర్యులు సుడొక దగ్గర సురకొక దగ్గర పెట్టకూడదు, సుడోని దగ్గర సురక పెట్టాలంటారు.
ఆదులు చెప్పి సుడు ఎక్కడ ఉందో అక్కడ సురక పెడితే పర్వాలేదు, సురక ఒక దగ్గర సుడు ఒకడైతే రెండు అవుతాయి, రెండు మచ్చలు ఏర్పడతాయి. అలాగనే మనం జీవబ్రహ్మ ఐక్యం అంటాము, ఇంక వేరే పనులు చేస్తుంటాం. ఎట్లా కలుస్తారు? సనారి వారు పాల్గొండే కదా, సనారి అవుతుంది. వారి భార్య పాల్గొండ జీవ సమాధి పొందారు కదా. వాళ్ళు మంది పెట్టమంటే ప్రత్యేకించి పెట్టడం ఎందుకు, అయిపోతుంది పనులు పని. వీడియో కాల్ 20 దేశాలకు వెళ్తుంది. ఇప్పుడు చేస్తున్నది 20 దేశాలకు అవుట్ కంట్రీలకు వెళ్తుంది. బ్రహ్మచర్యం అంటే ఏమిటి అంటారా? బ్రహ్మచర్యము అంటే బ్రహ్మము ప్లస్ చర్యము, బ్రహ్మచర్యము. నేను ఇంటర్మీనింగ్ ఏంటంటే బ్రహ్మాన్ని తెలుసుకొని బ్రహ్మం యందు నిరంతరం మనస్సు నుంచి బ్రహ్మం యందు మనస్సుని మగ్నం చేసి చేయడమే బ్రహ్మచర్యం. అంటే ఇది బ్రహ్మచర్యం గార్హపత్యం, గృహస్థ బ్రహ్మచర్యం ఉంది, నైష్ఠిక బ్రహ్మచర్యం ఉంది. ఇట్లా తరగతులు ఉంటారు. కొంతమంది ఆ జీవితం బ్రహ్మచర్యంగా ఉంటారు. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారి. అట్లాగే గృహస్థంలో విదురుడు, మైత్రేయుడు వీళ్ళంతా కూడా గృహస్థ బ్రహ్మచర్యం. అన్ని ఆశ్రమాల్లో కూడా బ్రహ్మచారులు గృహస్థంలోనూ ఉంటారు, నైష్ఠిక బ్రహ్మచారులు కూడా బ్రహ్మచారులు ఉంటారు. అందరూ ఉండొచ్చు. ఇటు వివాహం చేసుకున్నంత మాత్రానికి బ్రహ్మచారి కాకపోలేడు, బ్రహ్మచారి కావచ్చు. నిరంతరం మీరు అనన్య చింతలోకి వెళ్ళిపోవాలి. మీరు హాత్మే కామ్ దిల్మే రామ్, భక్త తుకారాం గారు చెప్తారు. చేతులతో పనులు చేయాలి, మనసులో ధ్యానం కుదరాలి. బ్రహ్మము ప్లస్ చర్యము. నేను బ్రహ్మమై ఉన్నాను, ఉన్నది బ్రహ్మమేను. ఆ బ్రహ్మమేందు నిరంతరం కూడా ఎవడైతే బ్రహ్మానికి సరెండర్ అయిపోయి నిరంతరం మనస్సుని భగవంతుడి యందు పెట్టి తైలం పోస్తుంటే ఎడతెరిపి కంటిన్యూ ధార ఎలా వస్తుందో ఆ విధంగా మనస్సుని ఎవడైతే పెట్టి చేసుకుంటాడో వాడు బ్రహ్మచారి. వాడు గృహస్థుడు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. అయితే గృహస్థంలో కొన్ని బ్రహ్మచర్య నియమాలు ఉన్నాయి. జాబాలకు ఉపనిషత్తులు చెప్పారు. కాయేన మనసా వాచ పరస్త్రీనా వివర్చనం. కాయం అంటే శరీరము, మనసు అంటే సంకల్పము, వాచ అంటే మాటల చేత పరస్త్రీ యందు ఏమాత్రం వ్యామోహం లేకుండా ఉండాలి బ్రహ్మచారి అన్నవాడు. ఋతౌ స్వభార్య సంగమం బ్రహ్మచర్యం పరమంత అపహరణ ఉంటుంది. గృహస్థుడికి కూడా బ్రహ్మచర్యం ఉంది. ఋతుధర్మం ప్రకారంగా ఉత్తమ స్త్రీ ఉత్తమ సంతానం కొరకు తన వారి స్వపత్ని యందు ఋతుధర్మం ప్రకారంగా ఉత్తమ సంతానం కొరకు అదుపులో పెట్టుకోలేని మనసును అదుపులో పెట్టుకోవడం కొరకు బ్రహ్మచర్యం పరమం తపః జాబాలకు ఉపనిషత్తులో చెప్పారు. జాబాలకు మహర్షి అంచేత బ్రహ్మచర్యం అనేది ఇది. ఈ బ్రహ్మచర్యం వీరి లాభం పతంజలి చెప్తాడు. బ్రహ్మచర్యం ఉంటే సింహం కూడా బ్రహ్మచర్యం ఉంటే శునకం కూడా సింహం అయిపోద్ది అంటారు. బ్రహ్మచర్యం లేకపోతే సింహం కూడా శునకం అయిపోద్ది అంటారు. అటునింటి ఇటునింటి చెప్పారు. కాబట్టి బ్రహ్మచర్యం చాలా గొప్పది. బ్రహ్మచర్యం కొరకే బ్రహ్మచర్యం పరమంతపః. ఈ సాధనల గమ్యం అన్నీ కూడా బ్రహ్మచర్యమే. బ్రహ్మచర్యం వీరి లాభం. బ్రహ్మచర్యాన్ని వల్ల వీర్యాన్ని పొదుపు చేసుకుంటాడు, వీరి లాభాన్ని పొందుతాడు. ఇది శుక్రవీర్యము, శీతలవీర్యం అని 2 విధాలు ఉంటుంది. విష్ణువీర్యం అన్నది అది మనస్సు పాదరసాన్ని పట్టుకోవడం ఎంత కష్టమో అంత కష్టంగా ఉంటుంది. ఒక ఆయుర్వేద కోవిదులు కూడా దీని మీద పరిశోధన చేశారు. ఒక మనుగు ఆహారం తీసుకుంటే తులం వీర్యం తయారవుతుంది, అంటే సేరు రక్తం అవుతుంది. మనుగు ఆహారం సేరు రక్తం తయారవుతుంది. ఆయుర్వేద కోవిదులు పరిశోధన చేశారు. పరిశోధన చేసి సేరు రక్తం ఒక తులం వీర్యం తయారవుతుంది. ఒకసారి గృహస్థాశ్రమం స్వీకరించేటప్పుడు తులం వీర్యం ఖర్చు అయిపోతుంది అని చెప్పారు. చేత బ్రహ్మచర్యం చాలా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో ఉష్ణవీర్యము, శీతల వీర్యం అని ఉంటాయి. ఊది ముద్ద కట్టించాలి. దానికి యోగమే శరణ్యం.
దానికి యోగమే శరణ్యం. అర్థమైంది కదా? వితౌట్ యోగా నో ఎనర్జీ, వితౌట్ ఎనర్జీ నో సాల్వేషన్. హౌ టు క్రియేట్ మెంటల్ ఎనర్జీ? బ్రెయిన్ మెచ్యూర్ అయ్యే విద్య యోగము. యోగము అంటే కలయిక, అదే బ్రహ్మచర్యం. నిరంతరం ఆత్మచింతన ఎవరైతే చేస్తారో వాడు బ్రహ్మచారి. అందుకు బ్రహ్మము ప్లస్ చర్యము బ్రహ్మచర్యము. ఇవి చేతులతో పనులు చేసుకో, భార్య బిడ్డలు ఉండొచ్చు, ఉత్తమ సంతానం తీసుకురావచ్చు, యజ్ఞయోగాదులు చేస్తూ నీ వృత్తి ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ బ్రహ్మచారిగా ఉండొచ్చు. ఇప్పుడు గృహస్థుడికి బ్రహ్మచర్యం ఉంది, బ్రహ్మచారికి బ్రహ్మచర్యం ఉంది. ఇంకా గృహస్థుడు ఆ పడతా లెగిస్తూ ఉంటాడు, వాడికి ఇబ్బందులు అనుకుంటాడు. బ్రహ్మచారికి ఉన్న ఇబ్బందులు బ్రహ్మచారికి కూడా ఉంటాయి, వాడు చెప్పుకోలేడు. ఎందుకు అంటే బ్రహ్మచారిగా ఉన్నాడు కాబట్టి. అది ఇచ్చేది ఏంటంటే మనస్సు కావాలి. బ్రహ్మచర్యం బ్రహ్మము ప్లస్ శర్యం అన్నారు. బ్రహ్మచర్యం మనస్సు నిరంతరం ఉన్నది ఒకే ఒక బ్రహ్మము, ఆ బ్రహ్మాన్ని పొందడం బ్రహ్మచర్యం అని చెప్పి ఎవరైతే దాని యందు మనస్సును మగ్నం చేసి పరమేశ్వరుడు సరెండర్ అయిపోతారో వాళ్ళు బ్రహ్మచారులు. ఈ ఆలోచన వస్తే మనసు ఏమో మనకి ఆలోచన తగ్గి విశ్వశక్తి పడద్దు అన్నది కరెక్టేనా? కరెక్టే. శాస్త్రంగా ఈ పిఎంస్ ఛానల్ కరెక్ట్. ఆలోచన వాళ్ళకి యోగమే తెలియదు, శ్వాస పైన చేస్తారని చూస్తారు. వాళ్ళు ఎంతోమంది వచ్చి నేర్చుకున్నారు, యోగ మాస్టర్లు కూడా. విశ్వ చైతన్యం రావాలి అని అంటే యోగం చేయాలి. యోగం చేసేటప్పుడు విశ్వ చైతన్యంలోనికి పోతాడు. ఏ శక్తి అయితే విశ్వంలో ఉందో అది తనలోనే ఉంది. ఈ ప్రాణమయ కోసం ఉన్నాయి కదండి, స్థూలం ఇప్పుడు బయట ఉన్నాయి అంటున్నారు, దూరం ఉంటాయి, మనిషి ఆరా అంటారు. ఏంటైనా బయట పంచభూతాలు నీ లోపల ఉన్నాయి, నీ బయట ఉన్నాయి. ఆపన అవసరం లేదు, ఆగిపోయింది. చూడండి, పంచభూతాలు నీ లోపల ఉన్నాయి, ప్రతి చర్యకి శివుడాజ్ఞ లేని ఏది జరగదు. శివుని ఆజ్ఞ లేని ఏ చర్య చేయలేము అంటారు కదా. అవును, అది పూర్వజన్మ ఏమైనా తాలూకా కొంచెం చర్యలేము. శివుడు అంటే ఎవరు? శివుడాజ్ఞ లేనిది చీమైన కుటుంబం అని అన్నారు. ఖాయమే. శివుడు ఎవరు ముందు తెలియాలి కదా. శివుడు ఎవరో తెలిస్తే ఆయన పూజ చేద్దాం. ఎక్కడ ఉంటాడు? కాశీలో ఉంటాడా, భద్రాచలంలో ఉంటాడా, రామేశ్వరంలో ఉంటాడా, ఎక్కడ ఉంటాడు శివుడు? మరి మీలో నుండి ఇప్పుడు కాశీలో ఉన్నాడు అంటున్నారు ఏంటి కదా? విచారణ చాయితే జ్ఞానం. కానీ ఈశ్వర సర్వభూతానాం హృదయ సజ్జున తిష్టతి బ్రాహ్మ్యన్ యంత్రారూఢాని మాయ అని భగవద్గీతలో ఉందే లేదా? సర్వ అంతర్యామి సర్వభూతాల్లోనూ ఉన్నాడు, ప్రతి ఒక్కరు హృదయంలో తిష్ట వేసుకుని ఉన్నాడు. కాశీలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు అని అంటే లిమిట్ అయిపోయాడు. భగవంతుడు అన్లిమిట్ కాబట్టి సర్వత్రా ఉన్నాడు. అంటే భగవంతుడు రూపం ఏమని చెప్తావు? కృష్ణుడు అంటావా, రాముడు అంటావా? కృష్ణుడు వచ్చాడు, పోయాడు, ధర్మస్థాపన చేసి వెళ్ళిపోయాడు, అంటే జ్ఞానాన్ని ప్రబోధం చేశాడు, వెళ్ళిపోయాడు. అలాగే రాముడు వచ్చాడు, తను అవతారాన్ని తీసుకున్నాడు, మనకు వరవడిగా అన్నీ చూపించాడు, వెళ్ళిపోయాడు. అట్లాగే బుద్ధుడు అనగా యేసు ప్రభు, ఎవరో మహాత్ములు, ఎంతోమంది మహాత్ములు వచ్చారు, వెళ్ళిపోయారు. పోయేవాడు వచ్చేవాడు కాదు, ఆయన ఎప్పుడూ ఉండనే ఉన్నాడు. అదే కదా చెప్పాడు, శస్త్రాలు ఛేదించవు, అగ్ని దహింపబడదు, వాయువు ఆర్పలేదు, అది నీవు అవినాశి అయినటువంటిది ఆత్మ, దాని సంగతి నీకు తెలవదు అర్జున అని చెప్పి చెప్తాడు. అంచేత ఈ బాహ్యంగా చూస్తున్నటువంటి నీ తాలూకా బంధువులు అంటున్నావే, ఈ బాల్యము, యవ్వనం, కౌమారం, వార్ధక్యం, చెట్టుకు పుట్టిన ఆకు పండిపోతే రాలిపోతుంది. అలాగే